హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 10వ తరగతి టెక్స్ట్ బుక్లోని 3వ యూనిట్ ప్రసరణ వ్యవస్థ గురించి నేర్చుకుందాం. ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ మనం ఈ పాఠంలో ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది, తెలుసుకోవాల్సింది క్షీరదాల గుండె నిర్మాణం. ఇక్కడ మీరు పరిశీలిస్తే ఈ గ్రీన్ బోర్డు మీద హృదయం బొమ్మ వేశాను, గుండె బొమ్మని నేను గీశాను. ఈ హృదయం అనేది క్షీరదాల గుండె అనేది బేరిపండు ఆకారంలో ఉంటుంది. బేరిపండు ఆకారం త్రిభుజాకారంలో ఉంటుంది. అదేవిధంగా అది బ్రాడ్ అంటే పైనేమో వెడల్పుగా ఉంటుంది, కిందనేమో సన్నగా ఉంటుంది. ఈ హృదయం, ఈ గుండె అనేది రెండు ఊపిరితిత్తుల మధ్య ఉంటుంది. ఈ హృదయాన్ని, గుండెని ముందు భాగంలో ముందు భాగంలో పక్కటెముకలు, వెనుకన మనకి వెనుముక కాపాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క గుండె యొక్క నిర్మాణాన్ని మనం తెలుసుకుందాం. గుండె బేరిపండు ఆకారం చెప్పుకున్నాం కదా. ఈ గుండెలో మొత్తం కూడా 4 గదులు ఉంటాయి. ఈ 4 గదులు ఏంటంటే అవి పై 2 గదులు, కింద 2 గదులు. పై 2 గదులను ఏమంటారంటే కుడి కన్నికలు అంటారు. దీంట్లో కుడి భాగం ఉంది, ఎడమ భాగం ఉంది. కుడి భాగంలో చెడు రక్తం ఉంటుంది, ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది. ఎడమ భాగంలో ఆమ్లజని సహిత రక్తం ఉంటుంది. ఇది కుడి కర్ణిక, ఇది ఎడమ కర్ణిక, ఇది కుడి జఠరిక, ఇది ఎడమ జఠరిక. మొత్తం 4 గదులు. పై గదులను కర్ణికలు అంటాము, కింది గదులు జఠరికలు అంటాము. కుడి కర్ణిక, ఎడమ కర్ణిక, కుడి జఠరిక, ఎడమ జఠరిక. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గుండె చుట్టూ కూడా 2 పొరలు ఉంటాయి. దాన్ని హృదయావరణ త్వచం అంటాం. హృదయావరణ త్వచం. ఈ త్వచాల్లో ద్రవం ఉంటుంది, దాన్ని ఏమంటే హృదయావరణ ద్రవం అంటాం. ఇది మన గుండెని అఘాతాల నుంచి కాపాడుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చెప్పుకుంటూ పోతే ఈ కుడి కర్ణిక, ఎడమ కర్ణిక 2 కూడా సపరేట్ అయితే ఉంటూ మధ్యలో ఒక విభాజకం ఉంటుంది. దాన్ని ఏమంటే కర్ణికాంతర విభాజకం. అదేవిధంగా జఠరికలు కూడా మధ్యలో ఒకటి ఏంటంటే ఒక సెప్టం ఉంటుంది, ఒక విభాజకం ఉంటుంది. దీని ఏమంటే జఠరికాంతర విభాజకం. అదేవిధంగా కుడి కర్ణికకు, కుడి జఠరికి మధ్యలో కూడా ఒక విభాజకం ఉంటుంది. దాని ఏమంటే కుడి కర్ణిక జఠరిక విభాజకం అంటాం. ఇక్కడ కూడా ఉంటుంది ఎడమ కర్ణికు, ఎడమ జఠరిక మధ్యలో ఒక విభాజకం. దాన్ని ఏమంటే ఎడమ కర్ణిక జఠరిక విభాజకం. ఈ విధంగా గుండె అనేది 4 గదులుగా పూర్తిగా విభజింపబడి ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ కుడి కర్ణికకు, కుడి జఠరికు మధ్యలో ఒక రంధ్రం ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే కుడి కర్ణిక జఠరిక విభాజకంలో ఉంటుంది అన్నమాట. అక్కడ దానికి ఒక రంధ్రం ఉంటుంది. దాన్ని ఏమంటాం అంటే కుడి కర్ణిక, కుడి జఠరిక విభాజక రంధ్రం అంటాము. దీని కింద ఒక కవాటం ఉంటుంది. దాని ఏమంటే త్రిపత్ర కవాటం. అదేవిధంగా ఎడమ భాగంలో కూడా ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక విభాజకంలో ఒక చిన్న రంధ్రం ఉంటుంది. దాని కింద త్రిపత్ర కవాటం ఉంటుంది. దీనేమో ద్విపత్ర కవాటం. త్రిపత్ర కవాటం, ద్విపత్ర కవాటం, ద్విపత్ర కవాటం. ట్రైకస్పిడ్ వాల్, బైకస్పిడ్ వాల్. అదేవిధంగా మనం గుండె యొక్క లోపలి భాగాల్ని మనం పరిశీలించాము. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గుండె నుంచి రక్తం ఎలా బయటికి పోతుంది, అదేవిధంగా గుండెకి రక్తం ఎలా వస్తుంది. ఇక్కడ మనం పరిశీలిస్తే ఇది కుడి జఠరిక, ఇది ఎడమ జఠరిక. కుడి జఠరిక ఇక్కడ నుంచి పై భాగం నుంచి ఒక ధమని బయలుదేరుతుంది. దాన్ని ఏమంటామంటే పుప్పుస ధమని. ఇదేం చేస్తాయంటే కుడి జఠరిక నుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని ఊపిరితిత్తులు తీసుకుపోతుంది. ఊపిరితిత్తులో రక్తం ఏమవుద్ది, శుభ్రమైద్ది, ఆక్సిజన్ కలుస్తుంది. అది ఆమ్లజని సహిత రక్తం అయింది. మళ్ళీ అది ఊపిరితిత్తుల నుంచి మళ్ళీ గుండెకి వస్తుంది. దేని ద్వారా వస్తుంది అంటే పుప్పు సిరడు ద్వారా వస్తుంది. పుప్పుస సిరడు. అయితే చాలామంది పుప్పు సిరడు అనేది 2 చెప్తారు, కానీ 4.
కుడి ఊపిరితిత్తి, ఎడమ ఊపిరితిత్తి. ఇక్కడి నుంచి 2 సెల్లు వస్తాయి, ఇక్కడి నుంచి 2 సెల్లు వస్తాయి. ఇవి ఏం చేస్తాయంటే వీటి సెల్లు అంటే, ఎందుకంటే రక్తాన్ని దేహం నుంచి గుండెకు పట్టుకొస్తాయి. ఈ ఉప్పు సెల్లు ఏంటంటే ఆమ్లజని సహిత రక్తం ఉంటుంది. ఇది ఎడమ కన్నికలో ఏం తెలుసుకుంటే. కాబట్టి మనం ఈరోజు ఇప్పుడు ఉప్పు స్తంభం తెలుసుకున్నాము. అదేవిధంగా 2 ఊపిరితిత్తులు కూడా వస్తాయి, సెల్లులు వస్తాయి. అవి మొత్తం 4. ఈ 4 కూడా ఎడమ కన్నికలో తెలుసుకుంటాయి. ఇప్పుడు మనం చెడు రక్తం అంటే ఆమ్లజని రహిత రక్తం, ఇక్కడ ఆమ్లజని సహిత రక్తం అయింది, మళ్ళీ గుండెకు వచ్చింది. ఇప్పుడు మనం ఆమ్లజని సహిత రక్తం అనేది దేహానికి ఎలా చేరవేయబడుతుందో తెలుసుకుందాం. ఎడమ జఠరిక నుంచి ఒక పెద్ద ధమని బయలుదేరుతుంది. దీన్ని ఏమంటామంటే బృహద్దమని అంటాం. ఇది శరీర భాగాలన్నీ కూడా ఆమ్లజని సహిత రక్తాన్ని తీసుకుపోతుంది. ఈ రకంగా ఇదేమో ఈ బృహద్దమనేమో ఆమ్లజని సహిత రక్తం, ఈ కుపుద్దమనేమో ఆమ్లజని రహిత రక్తం ఊపిరితిత్తులు తీసుకుపోతుంది. ఇప్పుడు మనం శరీర భాగాలకి రక్తం సరఫరా అయింది కదా, మంచి రక్తం, ఆమ్లజని సహిత రక్తం. మళ్ళీ హృదయం మన దేహంలో ఏమవుతుందంటే దేహంలోని కణాలు ఆమ్లజని తీసుకున్న తర్వాత మళ్ళీ రక్తం ఏమవుతుందంటే చెడు రక్తం మారుతుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ కలిసి ఆక్సిజన్ తీసుకుంటారు అనమాట. అప్పుడు మళ్ళీ ఈ యొక్క ఆమ్లజని రహిత రక్తం అనేది తల మెడ నుంచి ఇక్కడ ఒక పెద్ద ఒక బ్లడ్ వెజల్ ఉంది. దాని ఏంటంటే ఊర్ధ్వ బృహశిర. ఇది కుడి కన్నికలో తెలుసుకుంటుంది. ఊర్ధ్వ బృహశిర అది తల మెడ నుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకొచ్చి కుడి కన్నులో తెలుసుకుంటుంది. అదేవిధంగా అదో బృహశిర ఇది కింది భాగం నుంచి, దేహంలో కింది భాగం నుంచి చెడు రక్తాన్ని ఆమ్లజని రహిత రక్తాన్ని కుడి కన్నుకి తీసుకొస్తుంది. కాబట్టి ఇప్పుడు మనము పూర్తిగా గుండె నిర్మాణము, అదేవిధంగా గుండెకి రక్తాన్ని తెచ్చే నాళాలు, అదేవిధంగా గుండె నుంచి శరీర భాగానికి ఏ రకంగా రక్తం సరఫరా అవుతుందో అనే విషయాన్ని మనం క్లియర్గా నేర్చుకున్నాం. థ్యాంక్ యూ చిల్డ్రన్.